రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత న్యాయవాది భరత్ ను ఈడీ ఆఫీస్ కు పంపించారు. ఎమ్మెల్యే కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో తెలిపారు ఈడీ జాయింట్ డైరెక్టర్. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరు కావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు ఈడీ. ఈడీ ఎదుట హాజరైన కవిత న్యాయవాది సోమ్ భరత్ హాజరైనట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరు కావటం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొనడం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది, విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. కవిత అందించిన ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి తెరిచేందుకు ఈడీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. లేఖలో ఈడీ జాయింట్ డైరెక్టర్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా కవిత హాజరవటం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొనడం జరిగింది. అయితే ఈరోజు ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాది కవిత తరపున సోము భరత్ హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవితకు మరొకసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మొన్న జరిగినటువంటి విచారణ రోజు ఎమ్మెల్సీ కవిత ఏదైతే తీసుకెళ్లినటువంటి 10 మొబైల్స్ సంబంధించి మొన్న 9 మొబైల్స్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు చూసుకున్నట్టయితే విచారణ రోజు కవిత పర్సనల్ ఫోన్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫోన్లకు సంబంధించి అందులో ఉన్నటువంటి డేటాను రికవరీ చేసేందుకు ఈ రోజు మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. దీంట్లో ప్రత్యక్షంగా కవిత హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తరఫున తన న్యాయవాది అయినటువంటి భరత్ ను ఈరోజు ఈడీ ఆఫీస్కి పంపించినటువంటి నేపథ్యంలో కవిత భరత్ అయితే పంపించడం జరిగింది. అయితే ఈ రోజు మన ప్రధానంగా చూస్తే కవితకు సంబంధించిన ఫోన్లను ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి డేటాను రికవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. సో ఈడీ కూడా లేఖ ద్వారానే పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఈ రోజు రాసినటువంటి లేఖలో ప్రధానంగా పరోక్షంగా కవిత అవసరం లేదు అన్నది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి డేటా ఏంటి, దాంతో పాటుగా మొదటి నుంచి వస్తున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో కవిత మొబైల్ ఫోన్ సంబంధించి మొబైల్ ఫోన్ ఇదేనా కాదా అన్నటువంటి అంశాలపైన కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతా ఉన్నాయి. ఈ చర్చకు సంబంధించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే కవిత మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఈ ఫోన్ లో నేను వాడినటువంటి ఫోన్లే అని చెప్పేసి, కాకపోతే ఐఎంఈ నంబర్లు మాత్రం వేరే ఉన్నాయి అనేది ఈడీ చెప్తున్నటువంటి వర్షన్. బట్ ఏమవుతుంది అనేది మాత్రం ఈరోజు మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేస్తే క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఈడీ మరొకసారి కవితకు నోటీసులు జారీ చేసిందని చెప్పుకోవాలి. సో ఈ ఫోన్ లో ఓపెనింగ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి అయితే కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ ప్రణయ్. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. న్యాయవాది భరత్ ను కవిత ఈడీ ఆఫీస్ కు పంపినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.
ఏదైతే కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో ఈడీ జాయింట్ డైరెక్టర్ పేర్కొంది. అయితే ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరు కావడమో లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి స్పందించిన కవిత ఈడీ ఎదుట న్యాయవాది సోమ్ భరత్ ను పంపించినట్టుగా తెలుస్తోంది. సోమ్ భరత్ ఈ రోజు ఈడీ ఆఫీస్ కు హాజరైనట్టుగా సమాచారం అందుతోంది.